హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ గోంగూర బోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేశారంటే రెస్టారెంట్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతకు మించిన టేస్ట్ తోటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా బయట దొరికే గోంగూర బోటీ కొంచెం స్పైసీగా పచ్చివాసన వస్తుంది కదా, అలా రాకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బోటీని ఉడికించుకోవాలండి. కనీసం ఒక 30 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఆ తర్వాతకి క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1/2 కట్ట వరకు గోంగూర, అలాగే 5-6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర పచ్చివాసన పోయేంత వరకు, అంటే పచ్చిమిరపకాయలు గోంగూర సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఉడికించుకుంటూ ఉండండి. ఇన్ కేస్ మీకు అడుగు పట్టినట్టు అనిపిస్తే ఒక 1/4 కప్పు వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు అనమాట. ఇలా మధ్య మధ్యలో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించితే మనకి గోంగూర ఉడికిపోతుంది. సో వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా గోంగూర ఉడికిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి. లైట్గా చల్లారిన తర్వాతకి ఈ గోంగూర మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మధ్య మధ్యలో పల్చించుకుంటూ మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా ఉండొద్దు, అలానే మరీ బరకగా ఉండొద్దు. వీడియో క్లిప్లో చూపించాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్క పెట్టుకొని మరొక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 50% ఉడికించుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాతకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా, ఆ బోటీ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 7-8 నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్లనే మనకి నీచు వాసన లేకుండా ఉంటుందండి. మనం వెంటనే వాటర్ పోసినా లేదా గోంగూర వేసినా నీచు వాసన వస్తుందన్నమాట. సో ఇలా నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోండి. బోటీ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, లైట్ గోల్డెన్ బ్రౌన్కి వస్తుంది. ఆ తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు, అంటే ఉప్పు కారం ముక్కలకి చక్కగా పట్టేంత వరకు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది అనమాట. ఆ తర్వాతకి మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, గోంగూర పేస్ట్ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి కొంచెం అడుగు మందం ఉన్నది కడాయి తీసుకోండి, అప్పుడు బోటీ చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, మీరు ఫ్రైగా తినాలంటే ఇలానే డైరెక్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని గరం మసాలా, కొత్తిమీర వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రేవీగా చూపిస్తున్నాను కాబట్టి ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాతకి మధ్య మధ్యలో కలుపుకుంటూ బోటీని ఒక 5-6 నిమిషాల పాటు ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంతసేపు ఉడికించుకోండి. ఇలా ఒక 5-6 నిమిషాలు ఉడికించిన తర్వాతకి కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు ఒకసారి కలుపుకుంటే మనకి టెక్స్చర్ అనేది తెలిసిపోతుంటుంది. ఇలా వచ్చిన తర్వాతకి ఇందులోకి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర బోటీ కర్రీ రెడీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే నీచు వాసన ఉండదు. ఒకసారి ట్రై చేయండి. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.